హాయ్ ఫ్రెండ్స్, మా ఇంట్లో ఉన్న చెరుకు కట్టనే తీస్తున్నా. ఇది పెట్టయితే 2 years అవుతుంది. మా పెద్ద బాబు పెట్టిండు, మా తిమ్మపురం పెద్ద బాబు. చాలా పెద్ద అయినాయి. ఒక్క 4 పెడితే ఇప్పుడు ఎన్ని అయినాయి గడలు చూడండి ఫ్రెండ్స్, ఎన్ని పెద్ద అయిందో ఎంత అయిందో. చాలా స్వీట్గా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. ఆ చెరుకు కట్ట చూడండి. కొన్ని కట్టలు అయితే అయినాయి, ఇరుస్తున్నా. ఇంకా కొన్ని కట్టలు కావాల్సినవి ఉన్నాయి, ఇవన్నీ అవే. చాలా కావాలి. ఇవరికైతే అయినాయి, అయితే 4 కట్టలు అయినాయి, ఇరుస్తున్నా సార్. మా బావనైతే ఫ్రిడ్జ్లోకి వెళ్ళి రసం తీసుకొస్తాడు, దీన్ని చెరుకు పాలు తీసుకొస్తాడు. చాలా బాగున్నాయి. మా బావ ఫ్రిడ్జ్లోకి వెళ్ళి హాయ్ 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 ఫ్రెండ్స్ అండి. అయ్యో అయ్యో ఇగో ఇగో చూడండి ఫ్రెండ్స్, మా బావనైతే మొత్తం జరిగిండు, ఆకులు ఇవన్నీ గిన్నెలు మొత్తం ఇప్పుడు కట్టుకోవాలి. వీటిని మొత్తం క్లీన్ చేసుకొని అయితే దీన్ని జ్యూస్ పట్టించుకొచ్చుకోవాలి. సిరిసిల్లలో మాకు దగ్గర ఉంటుంది, సిరిసిల్ల పోతాం. ఒక్కొక్కడైతే కడగాలి. ఇవి అన్నీ ప్రస్తుతానికి అయితే ఇవి తీసినాం, ఇంకొన్నాయి అవన్నీ ఇంకా కావాలి. ఇవి వినయ్ అయితే తీసినాం. ఇప్పుడు చూడండి ఎంత లావుగా ఎంత మంచిగా అయినాయో. ఇవి పెట్టయితే 1.5 year అవుతుంది. మా తిమ్మపురం పెద్దబాబు పెట్టిండు. మస్తు అంటే కొంచెం తింటేనే టేస్ట్ ఉంది. ఇంకా జ్యూస్ పట్టించుకుంటే ఇంకా సూపర్ ఉంటుంది. అందుకోసం ఈరోజు అయితే మా బావ జ్యూస్ నీకైతే కొట్టినాం. మంచిగా సూపర్ ఉన్నాయి. ఇట్లా నీళ్ళు అయితే పోసుకొని కట్టుకోవాలి, మంచిగా క్లీన్ చేయాలి. ఇట్లా క్లీన్ చేసి ఇదంతా పోతుంది. ఇట్లా క్లీన్ అవుతుంది. ఇట్లా క్లీన్ చేసుకొని జ్యూస్ పట్టుకుంటే సూపర్ ఉంటుంది. లేకపోతే అంతా డస్ట్ ఉంటుంది. నేను ఇట్లా క్లీన్ చేసుకుంటున్నా. ఒకటొకటి నేను అంతా వైట్ ఉంటాయి కదా, అదంతా పౌడర్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. అంతా జ్యూస్లు వస్తుందని నేను క్లీన్ చేసుకుంటే జ్యూస్ క్లీన్గా ఉంటుంది, మంచిగా ఫ్రెష్గా ఉంటుంది. అందుకే ఇదంతా రాస్తున్నాయి. ఎట్లుంది రెండు ఫ్రెండ్స్, కొట్టినప్పుడు ఎట్లున్నాయి, ఇప్పుడు కడిగినాక ఎట్లయినాయి. ఫస్ట్ అంతా బూడి తెల్లగా ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు మంచిగా క్లీన్ అయినాయి. కడిగినాం, ఇవన్నీ కడిగినాం ఫ్రెండ్స్. చూడండి, ఇవన్నీ కడిగి పెట్టిన ఆల్రెడీ. ఇట్లుంటాయి, కడుక్కొని పెట్టుకుంటే మంచిగా ఫ్రెష్గా జ్యూస్ తాగొచ్చు. అట్లయితే అంత డస్ట్ ఉంటుంది కదా, దుమ్ము. చూడు ఇప్పుడైతే చెరుకు పాలు తాగుతున్నాం. చాలా కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తాగుతున్నాం. వేడి ఎండలో చాలా చల్లగా చెరుకు రసం. మీరు చల్లగా తీయగా సూపర్ ఉంది. వెరీ టేస్టీ. వచ్చిందండి రసం.